న్యూస్ ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన మాట్లాడనున్నారు. జీఎస్టీ సంస్కరణలు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో మోడీ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 2 స్లాబులు కొనసాగనున్నాయి. అందులో ఒకటి 5%, రెండోది 18%. తాజాగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు, టారిఫ్స్, వాణిజ్య అడ్డంకులపైన మోడీ మాట్లాడే అవకాశం ఉంది. అమెరికా పెద్దల నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అగ్రరాజ్యం కొత్త నిర్ణయాలపైన మోడీ ఎలా స్పందిస్తారన్నది అందరికీ ఆసక్తికరంగా మారింది. భారత వ్యాపారాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన మోడీ స్పష్టమైన వ్యాఖ్యలు చేస్తారో లేదో అనేది చర్చనీయాంశంగా ఉంది. ఇక అమెరికాతో సంబంధాలు మరింత బలపడుతున్న వేళ రష్యా విషయంలో ఇండియా తీసుకుపోయే వ్యూహాత్మక నిర్ణయాలు కీలకంగా ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంపై రష్యాతో సంబంధాలను సుస్థిరం చేయడం, అమెరికాతో వాణిజ్యాన్ని పెంచడం అనే ద్వంద్వ సమీకరణాలతో మోడీ ఏం చెబుతారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ అంశాలతో పాటు పాకిస్తాన్ వ్యవహారాలపై నరేంద్రుడు తీసుకునే ధోరణి కూడా ఆసక్తికరంగానే ఉంది. పాకిస్తాన్తో సౌదీ అరేబియా కుదుర్చుకున్న అగ్రిమెంట్స్, దాని వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలపై ఆయన మాట్లాడే ఛాన్స్ ఉంది. అలాగే ఓటు జరిపి ఆయన మాట్లాడతారనే చర్చ జరుగుతుంది. దేశంలో జరుగుతున్న మార్పులు, సంస్కరణలు, సాధారణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయాలపైన ఆయన ప్రసంగం దృష్టి సారించే అవకాశం ఉంది. అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ ప్రజలకు చేరువయ్యే రీతిలో మోడీ ప్రస్తావిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశ ఆర్థిక, రాజకీయ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే వేదిక కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ సంబంధాలు, దేశీయ రాజకీయాలు, ఆర్థిక అంశాలు అన్ని కలగలిపిన మోడీ ప్రసంగం చుట్టూ ఆసక్తి నెలకొంది. మోడీ ఎప్పుడైతే దేశానికి లేదా ప్రపంచానికి సంబోధిస్తారో ఆ సమయంలో ఆయన మాటల వెనక ఒక కొత్త దిశ, ఒక కొత్త నిర్ణయం దాగి ఉంటుందని అనుభవం చెబుతుంది. అందుకే ఈసారి ఆయన ఏం మాట్లాడతారో అనేది ఉత్కంఠగా మారింది. రైట్గా నేడు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠకు సంబంధించి చర్చిద్దాం.